హలో ఎవ్రీవన్, ఇవాళ మనం ఎథిక్స్ సిరీస్లో 4th చాప్టర్ని స్టార్ట్ చేద్దాం. అదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి అర్థం చేసుకోవడానికి మనం ఒక స్టోరీ చూద్దాం. యాజ్ వీ ఆల్ నో, ఐఏఎస్ ఆఫీసర్స్కి న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు చాలా పని ఉంటుంది. దే హ్యావ్ లాట్ ఆఫ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. అలాగే ఒక ఫ్లడ్స్ వచ్చిన విలేజ్లో రవి అనే ఐఏఎస్ ఆఫీసర్ ఒక 72 hours నుంచి కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారు. సో ఇట్స్ లైక్ అ వార్ రూమ్. అందరూ వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, వాళ్ళ పన్ను వాళ్ళు చేస్తున్నారు. అయితే ఈ 72 hours అవుతుంది. సో బేసిక్గా ఒక బ్రేక్ తీసుకున్నాడు రవి. సో ఆ బ్రేక్లో ఏంటి అంటే, హీ వాజ్ సిట్టింగ్ నియర్ అ టీ స్టాల్లో టీ తాగుతున్నారు. అయితే ఒక ఓల్డ్ మ్యాన్ చాలా కోపంగా పరిగెట్టుకుంటూ వస్తున్నాడు అండ్ అందరినీ తిడుతున్నాడు. గవర్నమెంట్ని, కలెక్టర్ని, అందరినీ, పోలీస్ని, డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ని అందరినీ తిడుతున్నాడు. అయితే చాలా ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వస్తుంటే కలెక్టర్ వైపు చూసే వాళ్ళందరికీ కొంచెం అనిపించింది అనమాట, పాపం ఆయన ఎప్పటి నుంచో పని చేస్తున్నారు, హీఈస్ డూయింగ్ హిస్ బెస్ట్, అయినా కూడా ఈయన తిడుతున్నాడు ఏంటి అని. అండ్ అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, రవి అదే ఐఏఎస్ ఆఫీసర్ పోలీస్ని పిలిచి ఆయన ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోమంటారేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ రవి వాజ్ వెరీ కామ్. తను ఆయన్ని పిలిచి, అంకుల్ మీకు ఏమయ్యింది, ఐ అండర్స్టాండ్ యూ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్, వీ విల్ సీ హౌ కెన్ వీ హెల్ప్, మేము ఎలా హెల్ప్ చేయగలమో మేము చూస్తాం. ఆ కామ్నెస్ని చూసి చుట్టూ ఉన్న వాళ్ళందరూ చాలా షాక్ అయ్యారనమాట. ఇంత ఫ్రస్ట్రేషన్, అంత వర్క్ లోడ్ ఉన్నా కూడా హీ వాజ్ వెరీ కామ్ అండ్ హీ ఈస్ షోయింగ్ ఎంపతి టువర్డ్స్ దట్ మ్యాన్. ఆ ఓల్డ్ మ్యాన్ కూడా షాక్ అయ్యాడు. తన కోపం అంతా పోయి తను చెప్పడం స్టార్ట్ చేశాడు, మా గ్రాండ్ డాటర్ కనిపించట్లేదు, ఎక్కడికో కొట్టుకుపోయినట్టుంది, కొంచెం హెల్ప్ చేయండి అని. అయితే రవి అన్ని రిసోర్సెస్ని మొబిలైజ్ చేసి వాళ్ళ గ్రాండ్ డాటర్ని ఫైండ్ చేస్తారు. దొరికిన తర్వాత ఈయనకు అప్పచెప్తారు. ఈయన అప్పచెప్తున్నప్పుడు ఈ ఓల్డ్ మ్యాన్ సారీ చెప్తూ, మీ మీద కోపంగా అరిచాను, మిమ్మల్ని తిట్టాను, సారీ అంటే రవి అన్నారు, ఇట్స్ ఓకే, మీది యాక్చువల్లీ కోపం కాదు, ఇట్ వాజ్ యువర్ పెయిన్, మీరు పెయిన్లో ఉన్నారు, మీ గ్రాండ్ డాటర్ కనిపించట్లేదని, ఇట్స్ యువర్ పెయిన్, ఐ కెన్ టోటలీ అండర్స్టాండ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ కుడ్ లిజన్ టు యూ. ఒకవేళ మిమ్మల్ని వినే ఛాన్స్ దొరకకపోయి ఉంటే మనం వీడిని ఫైండ్ అవుట్ చేసేవాళ్ళమే కాదు. సో ఐఎమ్ గ్లాడ్ దట్ మీ సమస్య నా వరకు వచ్చింది అని చెప్పి చాలా స్మూతింగ్గా చెప్తారు. దీంట్లో ఏమైంది, ఎంపతి అనేది హ్యాస్ అవుట్ బర్స్టెడ్ దట్ మ్యాన్స్ యాంగర్. అంటే రవీస్ ఎంపతితో పక్కన వాళ్ళ యాంగర్ని తగ్గించగలిగారు. దాట్ ఈస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అంటే కంట్రోలింగ్ యువర్ ఎమోషన్స్, కంట్రోలింగ్ అదర్స్ ఎమోషన్స్, ఎవ్రీథింగ్ ఇన్ అ పాజిటివ్ వే ఇస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో మనం ఒక్కొక్కటి డీకోడ్ చేసుకుంటూ వద్దాం. అసలు ఎమోషన్ అంటే ఏంటి? ఎమోషన్ అనేది ఇంటర్నల్ కంపల్షన్ ఆర్ ఎక్స్టర్నల్ ఈవెంట్స్, వీటికి ఇచ్చే న్యాచురల్ బాడీ రెస్పాన్సే ఆటోమేటిక్గా ఏదైతే వస్తుందో అదే ఎమోషన్ అనమాట. సో ఎమోషన్ ఏం చేస్తుంది, హౌ వీ ఫీల్, హౌ వీ థింక్, హౌ వీ యాక్ట్, ఈ అన్నిటి మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది ఎమోషన్. సో ఎమోషన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ కాంపనెంట్ ఇన్ అవర్ డైలీ లైఫ్. దాన్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలి, ఆర్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ యూటిలైజ్ చేసుకోవడం కూడా నేర్చుకోవాలి. సో దట్ ఈస్ వాట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ టాక్స్. బేసిక్గా ఒక పాజిటివ్ ఎమోషన్ ఏం క్రియేట్ చేస్తుంది, ఒక కైండ్ ఆఫ్ ప్లెజెంట్నెస్ని క్రియేట్ చేస్తుంది. ఆ ప్లెజెంట్నెస్ వల్ల మంచి థాట్ ప్రాసెస్ ఉంటుంది, క్విక్ అండ్ ఫాస్ట్ ఐడియాస్ వస్తాయి అండ్ చాలా ఆప్టమిస్టిక్గా పాజిటివ్గా ఆలోచిస్తాం. అదే నెగిటివ్ ఎమోషన్స్ ఏం చేస్తాయి, ఒక మనిషిని డిస్టర్బ్ చేస్తాయి. సో థాట్స్ అండ్ ఆర్ యాక్షన్స్ వుడ్ బీ ఇన్ అ నెగిటివ్ వే. సో అది ఎమోషన్స్ గురించి. ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఏంటి, మామూలుగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కాకుండా క్లాసికల్ ఇంటెలిజెన్స్ గురించి డిస్కస్ చేసామంటే, క్లాసికల్ ఇంటెలిజెన్స్ ఇస్ ది కెపాసిటీ టు థింక్, లెర్న్, ది కెపాసిటీ టు ఐడెంటిఫై. బేసిక్గా ఏంటంటే న్యూ ఐడియాస్ రావడం, ఓల్డ్ ఐడియాస్ని రీప్లేస్ చేయడం, ఒక 2 సిమిలర్ సిచ్యువేషన్స్లో డిఫరెన్సెస్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయడం, లేదా 2 డిఫరెంట్ సిచ్యువేషన్స్లో సిమిలర్ ప్యాటర్న్స్ ఏమున్నాయి ఫైండ్ అవుట్ చేయడం. ఈ థాట్ ప్రాసెస్ అండ్ థింకింగ్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో అది క్లాసికల్ ఇంటెలిజెన్స్. యూజువల్గా మనం క్లాసికల్ ఇంటెలిజెన్స్ని ప్రాబ్లమ్ సాల్వింగ్లో అప్లై చేస్తాం, కానీ దాని నెక్స్ట్ స్టేజ్కి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం. సో బేసిక్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీ ఉన్నప్పుడు ఫస్ట్ మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం చేసే ఫస్ట్ పని ఏంటి, ప్రాబ్లం ఏంటి అన్నది డిస్క్రైబ్ చేయడం.
మొత్తం ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం, ఫ్యాక్ట్స్ ఏంటి, ఆల్టర్నేటివ్స్ ఏంటి అన్నది మనం ఒక సీన్ బై సీన్ ఆర్ క్రొనలాజికల్గా ఈ సీన్ తర్వాత ఈ సీన్ అయింది, ఈ సీన్ తర్వాత ఈ సీన్ అయింది, తర్వాత ప్రాబ్లం వచ్చింది అన్న క్రొనాలజికల్ టైం లైన్ వేసుకుంటాం. ఇలా మొత్తం ప్రాబ్లం గురించి డిస్క్రైబ్ చేస్తాం. సెకండ్ స్టెప్ ఏం చేస్తాము, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. వాట్ ఆర్ ది బెస్ట్ సొల్యూషన్స్ అనేది ఆలోచిస్తాం. అది మనం మైండ్లో ఆలోచించుకుని ఒక థియరాటికల్ సొల్యూషన్ని ప్రపోజ్ చేస్తాం. సో 1, 2, 3 సొల్యూషన్స్ అనుకుని దీంట్లో బెస్ట్ సొల్యూషన్ ఏంటో ఫైండ్ చేస్తాం. ఫర్ సపోజ్ ది థర్డ్ వన్ వాజ్ ది బెస్ట్ సొల్యూషన్. ఆ సొల్యూషన్ని మనం తీసుకున్నాం. ఓకే, ఈ రెండిటికి ఇంటెలిజెన్స్ ఉంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు మనం ఏదైతే సొల్యూషన్ని అనుకున్నామో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావాలి. ఎందుకంటే మన మైండ్లో జరిగిన థాట్ ప్రాసెస్కి గ్రౌండ్ రియాలిటీస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మనం ఆ డిఫరెన్స్ని కవర్ చేయడానికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని వాడాలి. సో ఇన్ ఇంప్లిమెంటేషన్ వీ హ్యావ్ టు ఫైండ్ ది బెస్ట్ వే టు ఇంప్లిమెంట్ ఆ చూజన్ సొల్యూషన్ అనమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్, ఒక సిటీ ఉంది. ఆ సిటీలో ఏంటంటే వాటర్ క్రైసిస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఓన్లీ ఒక్క పైప్ లైనే ఉంది ఏదైతే వాటర్ సోర్స్కి సిటీలో అన్ని బిల్డింగ్స్కి కనెక్ట్ చేస్తుందో. ఒకవేళ బై మిస్టేక్ ఆ వాటర్ పైప్ లైన్ ఏమైనా పాడైతే సిటీకి వాటర్ ఉండవు ఒక 2-3 వీక్స్ వరకు, అండ్ ఇట్ విల్ క్రియేట్ అ హెల్. సో ఏం డిసైడ్ అవుతారంటే లెట్స్ లే డౌన్ అండ్ అనదర్ పైప్ లైన్, ఇంకో పైప్ లైన్ వేద్దాం అనుకుంటారు. ఆ ఇంకో పైప్ లైన్ వేయడానికి ఏం చేయాలంటే స్లమ్ని క్లియర్ చేయాలి. సో స్లమ్ని క్లియర్ చేస్తేనే పైప్ లైన్ని వేయచ్చు అనుకుంటారు. సో ప్రాబ్లం ఏంటో వాళ్ళకి అర్థమైంది. ఏంటది, ఒకటే పైప్ లైన్ ఉంది, అది పాడైతే ఒక 2-3 వీక్స్ వాటర్ ఉండవు, ఇట్ విల్ క్రియేట్ అ హెల్. సో దిస్ ఇస్ ప్రాబ్లమ్ డిస్క్రిప్షన్. వాట్ ఈస్ ద సొల్యూషన్ దే ప్రపోజ్డ్? ఇంకో పైప్ లైన్, ఆల్టర్నేటివ్ పైప్ లైన్ వేద్దాం సో దట్ హెల్ప్ చేస్తుంది. కానీ ఈ ఆల్టర్నేటివ్ పైప్ లైన్ వేయడానికి మనకి ఆ స్లమ్ని క్లియర్ చేయాలి. బికాజ్ ఆ వాటర్ ఏరియా ఏదైతే మనం వాటర్ పైప్ లైన్ వేద్దాం అనుకుంటున్నామో అక్కడ స్లమ్స్ ఉన్నాయి, స్లమ్స్ని క్లియరెన్స్ చేయాలి. See, one thing you can do is ఊరికే ఒక నోటీస్ ఇచ్చేసి స్లమ్ని క్లియర్ చేసేయమని చెప్పాడు. దానివల్ల ఏమవుతుంది, అక్కడుండే జనాల లైవ్లీహుడ్ పోతుంది, అక్కడ క్యావస్ ఉంటుంది, అందరూ గొడవ చేయడం స్టార్ట్ చేస్తారు, ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. బికాజ్ వాళ్ళకి ఇంకెక్కడికి వెళ్ళాలో తెలియదు. సో ఇంప్లిమెంటేషన్కి ప్రాబ్లమ్ సాల్వింగ్కి డిఫరెన్స్ ఉంది. ఇలా ఇచ్చేస్తే దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ ఇట్ బీయింగ్ ఎ కౌంటర్ ప్రొడక్టివ్ ఆపరేషన్. సో దానికోసం ఏంటి, వాటర్ పైప్ లైన్ లేఅవుట్ ఇంటెలిజెన్సే, కానీ వీళ్ళకి రీహాబిలిటేషన్ ఇవ్వాలి, స్లమ్స్కి రీహాబిలిటేషన్ ఇవ్వాలి, వాళ్ళకి ఇంకొక లైవ్లీహుడ్ని క్రియేట్ చేసి ఫేజ్ వైజ్ వాళ్ళని అక్కడి నుంచి క్లియర్ చేయాలి. అది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. బికాస్ గ్రౌండ్ రియాలిటీ ఏంటి, స్లమ్స్ ఆర్ వల్నరబుల్. సో వాళ్ళకి కొంచెం మనం ఎంపథైజ్ చేసి వాళ్ళని అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి. సో దట్ ఈస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో ఇంటెలిజెన్స్ ఉంటే గ్రౌండ్లో వర్క్ అవ్వదు. సో యూ నీడ్ టు హ్యావ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఇట్. సో ఇప్పుడు పెన్ అండ్ పేపర్ డెఫినేషన్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏంటో చూద్దాం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈస్ ది ఎబిలిటీ టు అండర్స్టాండ్, మేనేజ్ అండ్ యూస్ యోర్ ఎమోషన్ అండ్ అదర్స్ ఎమోషన్ ఇన్ ఎ పాజిటివ్ వే. పాజిటివ్ వేలో ఏంటి అంటే స్ట్రెస్ని రిలీవ్ చేయడానికి, ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయడానికి, పక్కనోడి ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవడానికి, టు ఎంపథైజ్ విత్ దెమ్ ఇన్ సిచ్యువేషన్స్ ఆఫ్ స్ట్రెస్. దాని తర్వాత పని అవ్వడానికి ఎమోషన్స్ని ఎలా మౌల్డ్ చేసుకోవాలన్న ఇంటెలిజెన్స్ ఉండడాన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ఏమేం కావాలి? సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇస్ పార్ట్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ వన్స్ ఆర్ అదర్స్ ఎమోషన్స్. ఇది మనం చూసాం ఆల్రెడీ. నెక్స్ట్ ఏంటంటే నోయింగ్ వెన్ టు యూజ్ యువర్ ఎమోషన్స్ టు గైడ్ అదర్ పీపుల్స్ వర్క్. నీ ఎమోషన్స్ని వాడి పక్కనోడి బిహేవియర్ని ఎలా గైడ్ చేస్తావు, అది ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ లవింగ్, సూతింగ్, పక్కనోడు నీ మాట వింటాడు. నువ్వు వాడి ఇగో రెచ్చగొట్టేసి మాట్లాడితే వాడు విండు. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. సెకండ్ ఏంటి, నోయింగ్ వెన్ టు స్టిమ్యులేట్ అదర్స్ ఎమోషన్స్. ఇందాక నీ ఎమోషన్స్తో పక్కనోడి బిహేవియర్ని గైడ్ చేసావు. ఇంకొక కేసు ఏంటి, నోయింగ్ వెన్ టు స్టిమ్యులేట్ అదర్స్ ఎమోషన్స్. వాళ్ళ ఎమోషన్స్ని స్టిమ్యులేట్ చేసి వాళ్ళ బిహేవియర్ని నువ్వు గైడ్ చేయడం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే COVID-19లో ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ గివెన్ అ మెసేజ్. సర్టెన్ టైంలో క్యాండిల్స్ అన్నీ లైట్ చేయండి, క్యాండిల్స్ వెలిగించండి,
నెక్స్ట్ ఏమో సౌండ్స్. ఇఫ్ యూ రిమెంబర్ ఈవినింగ్ టైంలో అందరినీ సౌండ్ చేయమని చెప్పారు, చాలామంది ప్లేట్ స్పూన్స్తో సౌండ్స్ చేశారు. ఇదంతా ఏంటి అంటే టు స్టిమ్యులేట్ అన్ ఎమోషన్ ఇన్ పీపుల్ ఆఫ్ యూనిటీ. అందరం ఉన్నాము, వీ షుడ్ నాట్ బీ ఫియర్ఫుల్, టు రిమూవ్ ఫియర్. సో ఒక కమ్యూనిటీ ఫీలింగ్స్ని, కమ్యూనిటీ ఎమోషన్స్ని ఎన్హాన్స్ చేశారు సో దట్ భయం తగ్గుద్ది అని సొసైటీలో. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఐడియా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మోడిఫికేషన్ ఆఫ్ వన్స్ ఎమోషన్స్. మన ఎమోషన్స్ని మోడిఫై చేసుకోవాలి సిచ్యువేషన్ ప్రకారం సో దట్ ఆ సిచ్యువేషన్ నుంచి బెస్ట్ అవుట్కమ్ వస్తుంది. ఫర్ సపోజ్ ఒక ఎంప్లాయీ ఉన్నారు, హీఈస్ నాట్ ఎట్ ఆల్ పంక్చువల్, టైంకి రావట్లేదు ప్రతిరోజు, యూ అబ్జర్వ్ ఇట్. అలా అని చెప్పి తన మీద వెళ్ళి ఫ్రస్ట్రేషన్తో అరిచేస్తే ఇట్ వుడ్ బి కౌంటర్ ప్రొడక్టివ్. అండ్ అందరి ముందు అరిస్తే ఇంకా కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది. ఆ ఎంప్లాయీ అండర్ కాన్ఫిడెంట్ అవుతారు, వర్క్ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ టైంకి ఆ ఫ్రస్ట్రేషన్ని కంట్రోల్ చేసుకుని ఒకసారి 1-to-1 మీటింగ్ ఆ ఎంప్లాయీని పిలిచి తన ప్రాబ్లమ్స్ ఏంటో కనుక్కొని, జెన్యూన్ ప్రాబ్లమ్స్ ఉంటే సొల్యూషన్స్ ఏంటి, జెన్యూన్ ప్రాబ్లమ్స్ లేకపోతే హౌ టు కౌన్సిల్ హిమ్, ఆర్ రైట్ టైం రైట్ ప్లేస్లో యాంగర్ చూపించాలి తప్ప ఎప్పుడు పడితే అప్పుడు చూపించకూడదు. సో అలా మన ఎమోషన్స్ని మాడిఫై చేసుకోవాలి. ఇంకొక కేసు ఏంటంటే కంట్రోలింగ్ హైడింగ్ వన్స్ ఎమోషన్. ప్రతి చోట ఎమోషన్స్ని చూపించకూడదు. కొన్ని ప్లేసెస్లో ఏంటి అంటే ఎమోషన్స్ హైడ్ చేస్తేనే బెస్ట్ అవుట్కమ్ వస్తుంది ఆ సిచ్యువేషన్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాంగ్రీ మాబ్ ఉన్నారు, ప్రొటెస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ చాలా కోపంగా ఉన్నారు, స్టోన్ పెల్టింగ్ చేద్దామని అలా ఐడియాస్తో ఉన్నారు, దే ఆర్ థింకింగ్ ఆఫ్ వైలెన్స్. అలాంటి వాళ్ళ ముందుకెళ్ళి నీ యాంగర్ని కూడా చూపిస్తే అది ఎగ్జాగరేట్ అయిపోయి మొత్తం అంతా క్యావోస్ అయిపోతుంది అనమాట. కానీ నీలో ఉన్న ఫ్రస్ట్రేషన్ని, యాంగర్ని పక్కన పెట్టి ఇఫ్ యూ కుడ్ టాక్ కామ్లీ, పీస్ఫుల్గా, అండ్ నెగోసియేషన్ అంటే ఏంటి, బోత్ సైడ్స్ విన్ అవ్వాలి. సో అలాంటివి చేసినప్పుడు ఏం జరుగుద్దంటే నీ ఎమోషన్స్ హైడ్ చేసుకున్నందుకు బెస్ట్ అవుట్కమ్ వస్తుంది. దట్ ఈస్ కన్విన్సింగ్ ది మాబ్. సో ఇలాగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ ఎమోషనల్ కోఎఫిషియంట్ అనేది ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ కన్నా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎమోషన్స్ అనేవి మన యాక్షన్స్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంగూస్ ఇంకా బేబీ స్టోరీ ఉంటుంది. ఒక లేడీ ఉంటారు, ఆవిడకి ఒక బేబీ ఉంటుంది. ఆ బేబీ ఇంకా మంగూస్ని కూడా పెంచుకుంటుంది ఆవిడ. అయితే ఈవిడ వాటర్ ఫెచ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళినప్పుడు ఒక స్నేక్ వస్తుంది. ఆ స్నేక్ వస్తే ఈ మంగూస్ ఆ స్నేక్ని చంపేస్తుంది, బికాస్ ఆ స్నేక్ బేబీ దగ్గరికి వెళ్తుందని. సో అది చంపేసి మెయిన్ డోర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది వాళ్ళ ఓనర్ రావడానికి. సో మంగూస్ని చూసిన వెంటనే, ఈవిడ వచ్చిన వెంటనే మంగూస్ని చూసిన వెంటనే చుట్టూరు నోటు మొత్తం బ్లడ్ ఉంటే ఇవేమనుకుంటుంది, ఈ మంగూస్ బేబీని ఏదో చేసిందేమో అని చెప్పి ఆ వాటర్తో తెచ్చిన బిందె తీసుకెళ్ళి ఆ మంగూస్ మీద వేసి మంగూస్ని చంపేస్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే ఒక స్నేక్ చనిపోయి ఉంటుంది, బేబీ హాయిగా పడుకొని ఉంటుంది అనమాట. అప్పుడు షీ రిగ్రెట్స్, అరే ఆలోచించాల్సింది, ఆ మంగూస్ నా బేబీని సేవ్ చేసింది, అయినా నేను దాన్ని చంపేశానని. సో ఎమోషన్స్ ఇన్ఫ్లుయెన్స్ స్ట్రాంగ్గా ఉంటే, రేషనాలిటీ అనేది తగ్గిపోతే మన యాక్షన్స్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఎమోషన్స్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ అవర్ థాట్స్. ఇప్పుడు ఫెయిల్యూర్ని ఎమోషనల్గా చూస్తున్నప్పుడు నెగిటివ్ ఎమోషన్స్ ఉంటే దాన్ని డిప్రెషన్లా చూస్తాం. అదే పాజిటివ్ ఎమోషన్స్తో ఫెయిల్యూర్ని చూస్తే ఇట్స్ ఎ న్యూ ఆపర్చునిటీ టు లెర్న్ అన్నట్టు చూస్తాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఇంపాక్ట్ ఆఫ్ ఎమోషన్స్ ఆన్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్. ఎవరితోనైనా మాట్లాడుతున్నా, ఎవరికైనా ఏమైనా చెప్తున్నా, లేకపోతే ఎవరితోనైనా ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఇఫ్ ఎమోషన్స్ హ్యావ్ గ్రేటర్ ఇంపాక్ట్, దానివల్ల ఏమవుతుందంటే ఈ రిలేషన్ అన్నది పాడవుతుంది. ఒకవేళ ఒక యాంగ్రీ సివిల్ సర్వెంట్ ఉన్నారనుకో, తన సబార్డినేట్స్ మీద ఎప్పుడు అరుస్తూ ఉన్నారనుకో, ఆ సబార్డినేట్స్ వాళ్ళ కొత్త ఐడియాస్ ఏమైనా ఉన్నా, కొత్త స్కీమ్స్, కొత్త క్రియేటివ్ ఐడియాస్ ఏమున్నా కూడా ఆ సివిల్ సర్వెంట్కి చెప్పరు. అదే ఒక కామ్ సివిల్ సర్వెంట్ ఉన్నారనుకో, పక్కన వాళ్ళ మాట వింటారంటే వాళ్ళ సబార్డినేట్స్ ఏం చేస్తారు, ఎక్స్ప్రెస్ చేస్తారు వాళ్ళ ఐడియాస్ని. వాళ్ళ ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేస్తే ఏమవుతుంది, దే వుడ్ ఎన్హాన్స్ ది ప్రొడక్టివిటీ ఆఫ్ వర్క్. సో కామ్నెస్ అనే ఎమోషన్ ఈజ్ ఎన్హాన్సింగ్ ది ప్రొడక్టివిటీ. సో అలా. నెక్స్ట్ ఏంటంటే ఎమోషన్స్ మన ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ని కూడా ఇంపాక్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అర్జునాస్ డైలమా అయింది కురుక్షేత్ర వార్, మహాభారతంలో చూస్తాం. తనకి ఎమోషన్స్ ఓవర్ పవర్ చేసేసి నేను వార్ చేయలేను బికాస్ దే ఆర్ ఆల్ మై రిలేటివ్స్ అని చెప్తే,
కృష్ణుడు చెప్తాడు, ఇఫ్ యూ బికమ్ మోర్ ఎమోషనల్ యూ కాంట్ ఫోకస్ ఆర్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ధర్మ, ఆన్ యువర్ వర్క్, ఆన్ యువర్ కర్మ అని చెప్తారనమాట. సో అప్పుడు మనకేం అర్థమవుతుంది, ఎమోషన్స్ మన ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ని తీసేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎమోషన్స్ మన కాన్సన్ట్రేషన్ని ఓవర్ పవర్ అవ్వకుండా చూసుకోవాలి. దానికి ఎమోషనల్ కోఎఫిషియంట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇస్ ఎమోషనల్ కోఎఫిషియంట్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీ మ్యాచ్ అవ్వకపోతే. నువ్వు ఎక్స్పెక్ట్ చేసిందే జరిగితే యూ విల్ బి వెరీ హ్యాపీ, ఎక్స్పెక్ట్ చేసింది జరగకపోతే యూ విల్ గెట్ స్ట్రెస్ అనమాట. సో దీంట్లో ఏంటంటే ఎమోషనల్ కోఎఫిషియంట్లో ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వమో ఆ టైంలో కూడా రెస్ట్లెస్ అవ్వకుండా, ఫ్రస్ట్రేట్ అవ్వకుండా, కోపం రాకుండా కామ్గా ఉండి నెక్స్ట్ ఏంటి, ఎలా చేస్తే ఇది వర్కౌట్ అవుతుంది అని ఆలోచించే కెపాసిటీని ఇచ్చేది ఎమోషనల్ కోఎఫిషియంట్. సో ఎమోషనల్ కోఎఫిషియంట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్. బికాస్ ఇంటెలిజెన్స్ ఉంటే సొల్యూషన్స్ కనిపిస్తాయి, కానీ ఎమోషనల్ కోఎఫిషియంట్ ఉంటే ఆ సొల్యూషన్స్కి ఇంప్లిమెంటేషన్ కూడా చాలా స్మూత్గా జరుగుద్ది. సో దిస్ ఈజ్ అబౌట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. థ్యాంక్ యూ.